చెప్పురా, చూడడానికి అల్ట్రా మోడల్ బ్యాచ్ లేకున్నావు. ఏం కావాలరా పిల్ల బొత్త? ఓ చిన్న ఆశ ఉంది. ఏమిందిరా? ఆ పిల్ల నాకు మస్తు నచ్చింది. ఏ పిల్లరా? పిల్ల ఆ పిల్ల ఆ పిల్ల. ఆహా, ఓన్ చెప్పక ఊరు. ఇప్పుడు నీకు ఏం కావాలిరా? పిల్ల బత్త? ఆ పిల్ల కావాలి. పిల్ల కావాలి ఉంది, పరిష్కారం ఉంది. ఆ పిల్ల వర్రా అంటే పరిష్కారం ఉందంటే మస్తు హ్యాపీ. గురుగారు పిల్లలు అంటే కోసుకుంటాడు గట్టిగానే అర్థం గురుగారు అండి. అట్లా కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. కలిసా కొంచెం ఖర్చు. నా ఆస్తులు నా బ్యాంకులో ₹1,00,00,000 నట్టినాయి బాబా, అన్ని కొట్టేస్తా. ఆ పిల్ల నాకు వర్రా అంటే గురుగారు గూగుల్ పే, పేటిఎం అన్ని. అయితే ఫస్ట్ నేను చెప్పిన మంత్రం ఒకటి చదువురా డుప్ప. ఓం ఓం క్రీం క్రీమ్ క్రోమ్ క్రోమ్ గూగుల్ గూగుల్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా ఫైనల్లీ చాట్ జీపీటీ ఏఐ ఇది పరిగడుపున 101 సార్లు తిన్న తర్వాత 1001 రోజు నెల రోజులు జపిస్తే ఆ పిల్ల నియంకంగా తిరుగుతుందిరా. 1000 కాదు 110 కాదు 1,00,000 సార్లు. ఈడేం ఇంత కాయిస్తాడు? ఏం చేస్తావురా పైసలు ఏంటి? 2,00,000 గురుగారు ఎంత. అయితే ఇది గండపిండేరు ఆకుల మధ్యన కొండపిండేరు ఆకు పెట్టి 3 సుట్లు తిరగాలి. 10 సుట్లు 1,00,000 తిరుగుతా గురుగారు. అట్లా తిరిగొద్దురా, ఆ పిల్ల ఇంకోనికి పడుతుంది. అట్లయితే నీకు అరే వీడు నేను చెప్పింది ఇంటలేరు. ఇంక పిల్లని క్యాన్సల్ చేసి వేరే పడిపోతామా? కళ్ళు మూసుకోనికి జపం ఇస్తా. ఓకే, ఇంతకు ముందుకే ఇట్నే మన ఊళ్ళో చాలా మంది వచ్చిర్రా. చూస్తున్నారు కానీ నేను చెప్తే బాగుండదని ఇచ్చి పెడుతున్నా. కానీ చాలా మందికి పిల్లలను మన ఒక్క మాత్రం దండపిండే రాకుల మధ్యలో కొండపిండే రాకు పెట్టి 3 సిట్లు ఏం సెట్ అయినావురా? అటు చూడరా, ఇప్పుడే పడుతుంది ఆ పిల్ల. అటు చూడరా, ఒకసారి లేచి అటు తిరుగురా, లేచి తిరుగురా. ఆహా, ఏమున్నాడు రా పిల్లగాడు. గురుగారు అయితే డంబాచారం అల్పఘోరం తుస్సాకారం తుస్సఘోరం అని ఒక మద్యం ఉన్నది. అది నేర్చుకో, నీకు పిల్ల సెట్ అవుతుంది. కాకపోతే 2,00,000 ఫస్ట్ మా పేటిఎం బ్యాంక్లో కట్టు. 2,00,000 బాబా. లోకి బ్యాక్ సైడ్ జర్రా. ఫోన్ పే కారా విధవా, గూగుల్ పే కొట్టు. ఇంత 2,00,000 ముట్టినాయి గురుగారు. మక్కిపోతాడా మొక్కపోతే వస్తుంది. బొంతలు టచ్ చేయకరా, బొంత టచ్ చేయకరా. ఓకే బాబు, నేను బొంత బాబు అని అనుకున్నావా, పీనిగా బాబు అని అనుకున్నావా? ఎట్లా చేస్తావు? క్షమించండి గురుగారు, తప్పైంది. అరే డుబ్బుడా, వాని చూస్తేనే కేరీతలు వస్తున్నాయంటే అబ్బా ఈడెవడో వాటమైన వచ్చినట్టు మనకు. ఎవడో నెత్తిలో టోపీ పెట్టుకుని గురుగారు. ఒక్కసారి మేము మా శిష్యులతో మాట్లాడదాము. అరే టుసు బుసు బుషి శాస్త్రి పైకి లేరా. ఈడ చెమటలు పడుతుంటే ఒకడన్నా ఊపిన ఆడరా? చెమటలు పడుతుంటే ఊపుతున్నా ఆడరా? మీకు పరీక్షలు ఇచ్చింది ఎందుకు రా? ఊపుని జరిసేపు ఊపుతాం గురుగారు, ఊపండి. నాకు కూడా పండురా కొంచెం. ఒరే నాకు ఉపయోగప్పుడు నీకెందుకురా? నాకు ఉండాలి గురుగారు. ఒక్కసారి మన ప్రేక్షకులను దర్శించండి రా, అటు మళ్ళండిరా, ఇగిలించండిరా. ఆహా, ఎంత మంచి టుషి శాస్త్రి బుషి శాస్త్రి. కూర్చోండి రా, కూర్చోండి. కేరళ కుట్ల లేక బాగున్నారు రా. బాబా చెప్పరా అని చెప్పరా బాబా.
ఈడు కాలు మొక్కనే నమస్కారం. కాలు మొక్కరా ముష్టి కదా. చెప్పరా నీ తిప్పలేంది బాబా చెప్పరా. నాకు ఆరోగ్య పరిస్థితి ఉంది బాబా, మంచిగా లేదు, ఆరోగ్యం మంచిగా లేదు. ఆరోగ్యం బాగలేదా? అవును బాబా. ఏమి అయిందిరా నీకు చెప్పు. నాకు బాగా చెప్పాలంటే రోజు 10 రోజులు తింటున్నా అన్నం, రోజు ఒకటే పిచ్చులు వస్తున్నాయి. అరే మనం కూడా విత్తం ఊరికే చెప్తావురా. ఇంక బిద్దులు వచ్చినా తావకాలకు పోవాలి కానీ మన దగ్గరకు వచ్చినావు. ఇంకేమైతుందిరా నీకు? ఇక రోజు ఒకటే పిచ్చులు వస్తున్నాయి, ఒకటి వస్తున్నాయి. ఏయ్, ఎందుకురా? చీ, చీ, చీ. అందుకనే రా వీడు వాశ్రమం వచ్చినప్పుడు సంది గబ్బు గబ్బు ఆసన వస్తుంది ఏమో అనుకున్నా. ఇంకా ఏమైతుందిరా? ఇక అంతే బాబా, ఏమైనా పరిష్కారం ఉందా బాబా? దొడ్డికి సాపోతున్నారా? ఇక ఒకటే వస్తుంది బాబా, చిన్న ఒకటే ఇంత పోతూనే ఉంది, పోతూనే ఉందా? పోతూనే ఉంది. అమ్మా ఇది చిన్న సన్నది కాదురా, ఇది చిన్న సన్నది అసలే ఏం కాదు చేయాలి బాబా? ఈయనకి అరే ఈయనకి అజీర్త అయినట్టుంది, గ్యాస్ ట్రబుల్. దానికి మనం ఏం చేస్తామా? ఏదైనా ఒకటి వేద్దామా? 5 లక్షలు వేద్దాం ఇంటికి. అంటే మరి పెట్టేటట్టు ఉండాలి, ఒకసారి కనుక్కోరా. పెడతావారా? 5 లక్షలు పెడతావా? మంచిగా అవుతుంది. పెడతా బాబా, నేను మంచిగా అవుతాండి, అన్ని నా ఆస్తి మొత్తం రాస్తా నీకు. నీకు 4 చెప్పాలి, మంచిగా చేస్తాం. ఇంకో టోప్ పెట్టిస్తాం నెత్తి మీద ఒకటి. పెట్టి బాబా. అలాంటి గురుగారు పెడతాయంట. అరే మీరు బాబాలా నవ్వుకోద్దురా, జనాలా నవ్వుకోవాలి. అయితే నీకు ఒక అద్భుతమైన చిట్కా చెప్తారా? చెప్పు బాబా. నడువులకు ఇంత మన్ను తీసుకో, కొనువులకు. అరే నీకు ఈడే ట్రీట్మెంట్ చేశాడు పోరా. బాబా వద్దు బాబా. మరి మధ్యలో కోసం రాడు. బాబా బాబాతో మాట్లాడుతున్నా. అది కాదురా, మీ డ్యూటీ అందిరా. సప్పుడు ఆడ కూర్చుని ఊపురు రాజరా. ఈ బొంతలు 2 కప్పిండ్రా రవినన్న, ఊపుర్రా. అయితే ఇక నువ్వు తాడు చింతల్లా తాడు దిగాలి, ఈత మానుల్లో ఈడు దిగాలి, ఈడు జోడు కలిసి తోడు దిగాలి, మొత్తానికైతే తాడు దిగాలి. ఏ తాడు దిగాలంటే అరే ఈడు పైసలు పెడతాడున్నా లేదా, ఏదైనా ఎక్కువ మాట్లాడుతున్నా లేకపోతే పంపిద్దామా? అరే బాబా నీకు తక్కువ కావాలనా? తక్కువ కావాలి బాబా. ఉంది, పరిష్కారం ఉంది, కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్లేదు బాబా, పెడతా. ఎంత ఏం లేదు, నువ్వు ఉస్మానియా తక్కువ అవుతుంది, గాంధీ తక్కువ అవుతుంది, కాకపోతే నేను పట్టారు. నీవు పెద్ద పెద్ద హాస్పిటల్లోకి పోతేనే పడతారు, 10 లక్షలు అవుతుంది, కానీ అతను 5 ఏమంటారా? పెడతా బాబా. ఎర్రగడ్డ కన్నా తక్కువ గురుగారు మన దగ్గర. కట్టు 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 కట్టు. నేను ధ్యానంలో పోతా. బాబా స్కానర్ చూపి. మీరు కూడా బస్ పంపిస్తా, కళ్ళు మూసుకోరా. వచ్చినాడు బాబా 5 లక్షలు. 5 లక్షలు ముట్టినాయి బాబా. మొక్కినా మొక్కలేదు 2 కాళ్ళు. బొంత ముట్టుకోకరా, బొంత ముట్టుకోకరా. నీ ఆడు కానీ అరే వీళ్ళు బొంత ముట్టుకొనిచ్చినాం అనుకో, నా బొంతల రహస్యం తెలుస్తుంది. అరే క్షమించండి క్షమించండి బాబా బాబా. అబ్బా నిగనిగలు ఆడుతున్నా ఎవరే పిల్లగాడు. బాబా బాబా నాకు వారంలో పెళ్ళి ఉంది బాబా. మంచి ముహూర్తం ఏమైనా పెట్టమంటావా? ముహూర్తం కూడా కుదిరింది బాబా. ఆయనకి ముహూర్తం నేను పెడుతున్నా పెట్టాను, నా ముక్కులో పెడుతున్నావు, మైకు కిందికెటు. క్షమించండి గురుగారు. ముహూర్తం పెట్టమంటావారా? ముహూర్తం కూడా కుదిరింది బాబా. మరి శోభన ముహూర్తం ఏమైనా పెట్టమందువా? శోభనమా బాబా? ఏంది గురుగారు నెత్తికోకుంటున్నాడు? అదా గురుగారు లింగోద్ధారణకు సంబంధించిన అంశము కాబట్టి ఉంది, చెప్పండి బాబా. పరిష్కారం ఉంది. మన దగ్గరికి వస్తే దేనికైనా ఉంటదిరా పరిష్కారము. చెప్పండి బాబా. అయితే ఒక కర్రె కోడిని తీసుకో, దాన్ని నట్టల్లి
పుట్టల చెదలు తీసుకొని ఎంచుకప్పుకురా. నీకు ఒక పెళ్ళి ఏంది 10 పెళ్ళిళ్ళు అవుతాయిరా పిల్లగా. ఓ ఏమో 10 పెళ్ళిలా బాబా నాకు. నీకు కట్నమే తీస్తుర్రా 5 లక్షలు అంట కాక. 5 లక్షలు. దానికి 5 కలిపి 10 చేయరా, నీ పని అయిపోతుంది. ఓకేనా? మొత్తం రాసిస్తాను నీకు. అమ్మ మరి లింగోద్ధారణ అంటే ఉత్తది కాదు కదా, ఇస్తాడు రాసుకోరా ఎంతో అంత. ఇస్తా బాబా ఎంతగా. కాలు మొక్కరా మురుకుడా బాబాది దొంగ బాబాది. పొంత ముట్టుకోకురా నాయన, పొంత ముట్టుకోకు. దూరం చెప్పరాదు రాని, నేనే చెప్పాలి పాడుగాను. కొట్టురా, పైసలు కొట్టురా. 10 లక్షలు గురుగారు 5 లక్షలు ఉండొచ్చు. 10 లక్షలు తీసుకో. ఇల్లు అయిపోయింది బాబా. ఫోన్ పే లాగించి కొట్టురా మురుకుడా కొట్టు. కొట్టినా బాబా. మళ్ళీ కొట్టురా. ముట్టినే గురుగారు 10 లక్షలు. పోరా పో, ఒక్క పెళ్లి కాదు 10 పెళ్ళిళ్ళు అయితే పోరా నీకు పో. పోతున్నావు. అమ్మా అరే, ఈ ఆయాసం ఉబ్బరంతో వస్తున్నారు. నీకు పచ్చళ్ళు ఎందుకు ఇచ్చినావు రా? ఊపిరి ఫస్ట్ అది కాదురా. ఒక్కసారి లేరు మీరు. టస్సు బాబా అటు చూడుర్రి, ఇగిలి. అబ్బా ఎంత రా శిష్యులు. గుమ్మడి పండుగలు ఎవరు గురుగారు వీళ్ళు? అమ్మా కడుపంతో బసం అవుతుంది. కడుపు నొస్తుందిరా. అరే డాక్టర్ని పిలుస్తావు? కళ్ళు మూసుకొని గురుగారు మీరు. గురుగారు అరే ఇవి మనం మందికి ఇస్తాంరా, మనకి కావురా. ఈ గుడ్రు బాగా దూరం దూకురా నాయన, ఆయన వచ్చి పోతే చెడదెగుతాడు. మన ఉప్పు చూసి అందరికీ తక్కువ అవుతుంది గురుగారు, నీకెంత తక్కువ గురుగారు? అరే నాయన, ఏదో మన వ్యాపారం కోసం పైసల కోసం పెట్టుకున్నారా నాయన. డాక్టర్లు విలువరా, డాక్టర్లు విలువ కడపతో వస్తుందిరా నాయన. డాక్టర్లు విలువరా జరుగుతుందిరా. డాక్టర్ రంజిత్ పాలి రావాలి డాక్టర్. కడపతో వస్తుంది. హలో డాక్టర్ రంజిత్ పాలి, మా గురువు గారికి. ఊరంతా నువ్వే తీస్తావు కదా, నీకేం రోగం వచ్చింది? అది నా దంద డాక్టర్ సాబ్. వీరవర్రా బాబు మీరు. శిష్యులు గురుగారు ఏమనకాలని? సూది సారో, సూది. నీకు నల్లగొడుగు వస్తే తక్కువైపోతుంది. మా మధ్యలో ఏం పని చేసేది నీకు? అట్లా కాదు సారు, కడప బసం అయింది.